కిచెన్ సింకులో ఈ వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎక్కువగా ఏర్పడుతుందండి. గిన్నెలు క్లీన్ చేసిన దానికంటే కూడా ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఎక్కువగా ఏర్పడినప్పుడు సింపుల్గా ఒక వాటర్ బాటిల్ని తీసుకోండి, కూల్ డ్రింక్ది. అయితే దాంట్లో వెనిగర్ని, కొద్దిగా వంట సోడా, ఈ రెండింటిని యాడ్ చేసి కొన్ని వాటర్ని కలిపేసేయండి. ఇలా వెనిగరు, వంట సోడా వేయటం వలన ఎంత వాటర్ బ్లాకేజ్ సమస్య అయినా సరేనండి, చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. ఇలా బాటిల్ని పూర్తిగా షేక్ చేసిన తర్వాత బాటిల్ పై భాగాన క్యాప్ని కానీ లేదా మన వేలుని పెట్టేసి ఇలా కిందికి ఎక్కడైతే వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడిందో అక్కడ హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్లో ఇలా బాటిల్ని పెట్టేసి 1 నిమిషం పాటు అలాగే గట్టిగా అనేసామనుకోండి, వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుందండి. అప్పుడు వాటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఇలా ఎప్పుడైనా వాటర్ బ్లాకేజ్ సమస్య కిచెన్లో ఏర్పడినప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారనుకోండి, వాటర్ అనేది సింక్లో ఒక్క చుక్క కూడా మిగలకుండా చాలా త్వరగా వెళ్ళిపోతాయి. మీరు కావాలంటే మామూలు వాటర్కి బదులుగా హాట్ వాటర్ని వేసి కూడా ఇలా వెనిగర్ని, వంట సోడాని వేశారనుకోండి, వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది మీకు ఎప్పటికీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కిచెన్ సింక్లో మీరు ఫ్రెష్ వాటర్ని వేసిన తర్వాత కూడా వాటర్ అనేవి చాలా త్వరగా వెళ్ళిపోతాయండి. వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది మీకు ఎప్పటికీ రాకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.